కొనసాగబోతున్నాయి. తీర్పుని రేపటికి వాయిదా వేస్తుంది ధర్మాసనం. కస్టడీ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రేపటికి వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్కు కోర్టులో ఊరట దక్కలేదు. జానీకి బెయిల్ దక్కలేదు. ఇరువైపులా వాదనలు వింది రంగారెడ్డి కోర్టు. రేపు కూడా వాదనలు కొనసాగబోతున్నాయి. తీర్పుని రేపటికి వాయిదా వేస్తుంది ధర్మాసనం. కస్టడీ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. ఇరు వాదనలు అంటే రెండు వైపులా కూడా వాదనలు వింది కోర్టు. ఈ నేపథ్యంలో రేపటికి తీర్పుని వాయిదా వేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఎటువంటి వాదనలు జరిగాయి? కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది? ఆల్ రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జానీ మాస్టర్కి లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ఆ కేసులో ఎక్కడా కూడా ఆయనకి ఊరట దక్కలేదు. జానీ మాస్టర్కి బెయిల్ దక్కలేదు. రెండు వైపులా కూడా వాదనలు వింది రంగారెడ్డి కోర్టు. రేపు కూడా వాదనలు కొనసాగబోతున్నాయి. తీర్పుని రేపటికి వాయిదా వేస్తుంది ధర్మాసనం. కస్టడీ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. రేపు తీర్పు ఇవ్వబోతోంది కోర్టు. రేపటికి వాయిదా వేస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జానీ మాస్టర్ని జానీ మాస్టర్ తరపు వాదనలు వింది. అలాగే ఇటు ప్రతివాదనలు కూడా వింది కోర్టు. ఈ నేపథ్యంలో ఎటువంటి వాదనలు జరిగాయి, ఎటువంటి వాదనలు జరిగాయి, అలాగే కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఎటువంటి వాదనలు జరిగాయి? జానీ మాస్టర్ తరపున ఎటువంటి వాదనలు వినిపించారు? మొత్తం చూసుకుంటే కూడా జానీ మాస్టర్ కి మాత్రం ఊరట దొరకట్లేదు. కోర్టులో బెయిల్ మంజూరు చేయలేదు. ఇరువైపుల నుంచి వాదనలు వినిపిస్తుంది. రంగారెడ్డి కోర్టుని లాయర్స్ వినిపించారని తెలుస్తుంది. తీర్పుని మాత్రం రేపటికి వాయిదా వేశారు. మొత్తం మీద అయితే కస్టడీ పిటిషన్ కోసం పూర్తిగా ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. తీర్పుకి మాత్రం రేపటి కోసం తీర్పు ఏదైతే ఉందో అది వాదన పోస్ట్పోన్ చేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా కుటుంబ సభ్యులే కానీ జానీ మాస్టర్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్ అసలు తప్పు చేయలేదు అంటూ వాళ్ళు వాదనలు వినిపిస్తారు. ఒకవైపు చూసుకుంటే మాత్రం కోర్టుకి సంబంధించిన ఇరువైపులు ఉన్న లాయర్స్ కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అయితే వినిపించడం జరిగింది. కోర్టు మాత్రం పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది. కస్టడీ రేపు వాయిదాకి సంబంధించిందంతా కూడా రేపు వాయిదాలు వింటామంటూ పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే మాత్రము పలువురు అంటే జనసేనకి సంబంధించిన వాళ్ళే కానీ లేకపోతే మొత్తం మీద అయితే పొలిటికల్ గా ఉన్నా లేదంటే మాస్టర్ల తరఫున కూడా ఒకవైపు చూసుకుంటే మాత్రం కోర్టు ఎటువంటి శిక్ష వేయలేదు కాబట్టి ఆయన నిర్దోషే ఇప్పటికే ఇంకా వాదనలు నడుస్తున్నాయని కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద మాత్రము రేపు అసలు విషయం తెలుస్తుంది. ఒకవైపు కూడా ఊరట అయితే దొరకట్లేదని అంటే పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎటువంటి రిలీఫ్ అయితే అతనికి దొరకట్లేదని అయితే మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే మాత్రము ఆర్గ్యుమెంట్ రెండు వైపుల నుంచి వినిపించే ప్రయత్నం చేస్తున్న మాత్రం కోర్టు రేపటికి వాయిదా ఇస్తుంది. పిటిషన్ కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇరువైపులా కూడా రెండు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. అంటే రేపు కూడా కొనసాగుతుంది అంటూ మెడిసిన్ చెప్పడం అయితే జరిగింది. రేపటికి మాత్రం వాయిదా వేస్తారని పూర్తిగా తెలుస్తుంది. ధర్మాసనం తెలుస్తుంది. అంటే బెయిల్ వచ్చే అవకాశం ఉందా? అటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయా లేకపోతే బెయిల్ రావడం కష్టమేనా? అంటే రేపటికి వాయిదా వేశారు కాబట్టి ఇప్పటికే దాని నుంచి చర్చనీయాంశంగా మొత్తం మీద అయితే జరుగుతున్నప్పటికీ కూడా బెయిల్ వచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా లోగా కనిపిస్తున్నాయి అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు జానీ మాస్టర్ మాత్రం ఎటువంటి రిలీఫ్ ఈ కేసులో మాత్రం రిలీఫ్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తలేవు. మొత్తం మీద మాత్రము అటువైపు లాయర్ ఎవరైతే జానీ మాస్టర్ సంబంధించిన లాయర్ ఉన్నారో గట్టిగా వాదించే ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మాయి మైనర్ కాదు, అసలు ఆ టైంలో జాయిన్ అయినప్పుడు తన డీ జోడీలో ఉన్నప్పుడు డీ జోడీ 18+ తీసుకుంటారు కానీ 18కి బిలో అయితే తీసుకోరు అంటూ వాళ్ళ వాదనలో అయితే క్లారిటీగా వినిపించే ప్రయత్నం చేశారు. చూడాలంటే రేపు తెలుస్తుంది. ఒకవైపు న్యాయస్థానం మాత్రం రేపటికి వాయిదా వేయడం ఇట్లా జరిగిందంటే రేపు మనకి ఫస్ట్ అవర్ లో తెలిసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది. అంటే ఇక్కడ జానీ మాస్టర్ తన వాదనను వినిపించారా లేకపోతే ఆయన తరపున లాయర్ వాదన వినిపించారా? అట్ ద సేమ్ టైం ప్రతివాదులకు సంబంధించి కూడా బాధితురాలు కోర్టుకు హాజరై తన వర్షం వినిపించే ప్రయత్నం చేస్తోందా?
ఇప్పుడు ప్రస్తుతం అయితే బాధితురాలు అయితే కోర్టుకు రాలేదని ప్రధానంగా తెలుస్తుంది. అంటే వాళ్ళకి సంబంధించిన లాయర్స్ మాత్రమే వాదనలు వినిపిస్తున్నారు. ఒకవైపు జానీ మాస్టర్ లాయర్ మాత్రం గట్టిగా వాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మాయి ఆ టైంకి మైనర్ కాదు, తను ది జోడి అనేది మల్లమల్ల ప్రొడక్షన్ ఏదైతే ఉందో పూర్తిగా ఇదంతా 18+ తీసుకుంటారు కానీ 18 కి బిలో తీసుకోరు. ఆ సమయంలో తను జాయిన్ అయిన ఏజ్ ని కూడా పూర్తిగా క్యాల్కులేట్ చేయాలి. ఇదంతా తప్పుడుగా ఫేక్ ఎలిగేషన్స్ తోని కేసు పెడుతున్నారు అంటూ వాళ్ళ సైడ్ నుంచి వినిపించే ప్రయత్నం చేస్తాడు. అమ్మాయి విక్టిమ్ సైడ్ నుంచి కూడా లాయర్ గట్టిగా వాదిస్తున్నాడని పూర్తిగా తెలుస్తుంది. ఇదంతా కూడా సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ బెనిఫిట్స్ కోసం ఇదంతా చేశాడు, అసాల్టేషన్ అంటూ పూర్తిగా అతను వాదనలు వినిపిస్తున్నాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్ పెట్రిషియా, మొత్తంగా అయితే మాత్రం జానీ మాస్టర్ కి ఊరట లభించలేదు. జానీ మాస్టర్ కి బెయిల్ దక్కలేదు. ఇరువైపులా వాదనలు వింది రంగారెడ్డి కోర్టు. రేపు తీర్పును వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగబోతున్నాయి.